నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను భానుశ్రీ ఇక నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక సభ అయితే పెట్టడం జరిగింది స్టేషన్ గన్పూర్లో సభ అయితే నిర్వహించారు ఇక అక్కడ ఏం జరిగిందో మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనకు అంతా కూడా ఒక వీడియోలో గందరగోళం కనిపిస్తుంది కదా వీళ్ళందరూ కూడా ఎవరో కాదు సాంస్కృతిక సారథిలో ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు వీళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో ఇప్పుడు ఆ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మీ మాట ఎక్కడ రేవంత్ రెడ్డి గారు అని ఆ సభకు వచ్చి అడిగినటువంటి కళాకారుల మీద ఈరోజు పోలీసులు ఎంత అవమానం చేసి ఎంత అవమానకరంగా కూడా వాళ్ళని చిన్న పిల్లలు తల్లిదండ్రులు అందరూ కూడా అక్కడ రావడం జరిగింది అలాంటి వాళ్ళని కూడా చూడకుండా మహిళల మీద ఏదైతే వాళ్ళ మీద దాడి చేశారని కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్తూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఒకసారి మనం చూద్దాం ఆ వీడియో మొత్తం దెబ్బలు లాగే మాకు సైన్ అయిపోయిందా ఆమె చేతుల్లోనే ఉన్నది మమ్మల్ని ఇలా నిరుద్యోగ కళాకారులు నిరుద్యోగ కళాకారులు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ముఖ్యంగా నిరుద్యోగ కళాకారులు అయితే స్టేషన్ గన్పూర్లో ఆయన సభ పెట్టిండు కాబట్టి ఎందుకు ప్రజల మధ్యలో ప్రజల కోసమే సభ పెట్టిండు ఆయన సభ పెట్టినప్పుడు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే బాధల్లో ఉన్నారో అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ఎవరైతే పట్టించుకోవడం లేదు అని చెప్పి డైరెక్ట్గా ఆయనని కలిసి ఆయన ముందే విన్నపించుకోవడానికి సభకు రావడం జరిగింది అట్లా సభకు వచ్చినటువంటి నిరుద్యోగుల కళాకారుల్ని కూడా ఈరోజు ఎంత అవమానించి వాళ్ళ మీదికి పోలీసులు దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ మాకు చాలా చిన్న పిల్లలతో కూడా రావడం జరిగింది మేము సభకు మమ్మల్ని ఆయన దగ్గరకు పోనీయకుండా ఇక్కడే అడ్డుకుంటున్నారు పోలీసులు అని కూడా ఈరోజు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది ఇలాంటి పరిస్థితి ఎదురైంది సార్ మీడియా వాళ్ళు మరి మీరు మీడియా ద్వారా ఈ ప్రపంచానికి తెలియపరచాలని మన నిరుద్యోగం మేము కూడా నిరుద్యోగ కళాకారులు ఉన్నాము అసలైన కళాకారులు ఆ రోజు సారథిలో జాబులు ఇచ్చిండు మరి ఆ జాబులు ఎట్లా పోయినాయో ఏం పదో మాకు తెలియదు అసలు మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మాది ఇదే పోరు ఇదే కొట్లాట కనీసం మమ్మల్ని గుర్తించండి సార్ రేవంత్ రెడ్డి గారు మా నిరుద్యోగ కళాకారులకు కనీసం 1000 ఉద్యోగాలు ఇప్పించి మా నిరుద్యోగ కళాకారులను గుర్తించాలని కోరుకుంటూ నా మనవిని మీ ముందు మీ కాలంలో చూస్తున్నాను సార్ ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించడానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది ఇక్కడ ఆయన మాట్లాడుతున్నారు ఆయన మాటలైతే మనకు వినిపిస్తున్నాయి కదా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల గురించి కావచ్చు ప్రతి ఒక్కరి గురించి రాష్ట్రం ఆలోచిస్తుంది దాని ప్రకారం మేము ముందుకెళ్తున్నామంటూ కూడా ఆయన ఒకటి వాక్యాన్ని ఇచ్చారు నేను మరొకసారి వినిపిస్తాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది అందుకే ఆనాడు ధనిక రాష్ట్రంగా చంద్రశేఖరరావు గారికి అప్పచెప్పినాం ఈ రోజు దివాలా తీసిన రాష్ట్రంగా మా చేతికి అప్పచెప్పింది అందుకే మిత్రులారా సమస్యని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని చెప్తున్నాడు కానీ ఆయన వచ్చిన సభలోనే మహిళలకు ఎంత అవమానం జరుగుతున్నది పోలీసులు వాళ్ళని అక్కడి నుంచి నెట్టి వేసే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా దాడి చేస్తున్నారు అని ఇప్పుడు ఒక మహిళ క్లియర్గా చెప్పింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము ఎంత పోరాడుతున్నాం అప్పటికి అయినా కూడా మాకు న్యాయం జరగట్లేదు మా పట్ల ఎవరు ఆలోచించట్లేదు ఏ అధికారి స్పందించట్లేదు అందుకే నేను డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారిని కలవడానికి మేము అందరం కట్టకట్టుకొని వస్తే మా మీద దాడికి చేయకపోగా దాడి చేస్తున్నారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కలవనీయకుండా మమ్మల్ని ఇక్కడ నుంచి తోసేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మహిళలు ఎంతో బోర్న ఏడుస్తూ అక్కడ ఆలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇందాక మనం చూసినాం క్లియర్గా అయినప్పటికీ ఆయన ఏదో నచ్చ చెప్పుకొని ఇంకా దాన్ని సర్దుమణిగి చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పాలి చూద్దాం ఈ రోజు దివాలా తీసిన రాష్ట్రంగా మా చేతికి అప్పచెప్పింది అందుకే మిత్రులారా ఆ రోజు రాష్ట్రాన్ని ఆయన కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు చంద్రశేఖర్ రావు అని చెప్పి కేసీఆర్ గారికి రాష్ట్రాన్ని అప్పచెప్తే ఈరోజు ఇట్లా మాకు అప్పచెప్పిర్రు నిరుద్యోగుల్ని అంటే రాష్ట్రాన్ని మొత్తం చల్లాచిందురు చేసి మాకు అప్పచెప్పిర్రు అని చెప్తున్నాడు మరి ఈయన ఏం చేస్తున్నారు అంటే సంవత్సరం అయిపోతుంది వచ్చి మరి ఇప్పుడు ఆయన పెట్టిన సభలోనే మహిళలు ఎంత బోరుమని ఏడుస్తూ ఎంతో విలపిస్తున్నటువంటి పరిస్థితి ఇందాక చూసినాం మనం నిరుద్యోగుల బాధ ఏ విధంగా ఉంది ముఖ్యంగా నిరుద్యోగ కళాకారులు ఏ విధంగా
మొరబెట్టుకుంటున్నారు ఆయన సభకు వచ్చి అని మనం చూస్తున్నాం. ఆయన సభలోనే మహిళల్ని ఆయన దగ్గరికి రానియకుండా చేస్తుంటే ఈయనేమో కేసీఆర్ పాలన ఎట్లా ఉంటే ఆయన మాకు ఎలాంటి రాష్ట్రాన్ని అప్పగించిర్రు అన్నది ఈయన మాట్లాడుతున్నాడు పరిస్థితి. అంటే ఈయన చేసే పని సక్రమంగా చేయకుండా ఇంతకు ముందున్న ప్రభుత్వం ఏం చేసింది అన్నది చెప్తున్నాడే తప్ప నేనేం చేస్తా అన్నది ఆయన చెప్తలేడు. అంటే నా కోసం నిరుద్యోగులు నా దగ్గరికి మొరబెట్టుకోవడానికి వస్తే వాళ్ళని నేను ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాను, ఎట్లా స్పందిస్తున్నాను అన్నది ఆయనకు అవసరం లేదు. గత ప్రభుత్వం ఏం చేసింది, ఇంతకు ముందున్న ప్రభుత్వం ఏం చేసింది అన్నదే తోకొస్తున్నాడే తప్ప ఈయన ఏం చేయాలనుకుంటున్నాడో ఒక నిర్ణయించుకుంటలేదన్నది ఇక్కడ క్లియర్గా అయితే అర్థమవుతుంది. ప్రజలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజలు ఈరోజు మీ సభకు వచ్చి మీ సభలో మొరపెట్టుకుంటున్నారు, మాకు నిరుద్యోగుల కళాకారులం మమ్మల్ని పట్టించుకోండి, జర దయ చూపండి అని ఆమె కాలు మొక్కుతా అని మాట్లాడుతున్నది. అప్పటికి కూడా పోలీసులు ఎంత విచక్షణ రహితంగా వాళ్ళని దాడి చేసి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మరి మీరు చేసేది మీ అంటే మీ పార్టీ మీ అధికారంలో ఉన్నటువంటి మీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది కరెక్టేనా? అధికారులను ఈ విధంగా అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు మీ సభలోనే. ఇక మీరు లేనప్పుడు మీరు చూడనప్పుడు ఇంకే విధంగా స్పందిస్తున్నారు అన్నది కూడా ఇక్కడ మనం క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. చూడాలి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులము పట్టించుకుంటలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తుంది. కానీ ఏ ఒక్కరైనా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మంచి చేసిందని ఏ మహిళ కావచ్చు, ఎవరైనా నిరుద్యోగులు కావచ్చు, కళాకారులు ఎవరైనా ఇప్పటికీ చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయా మీ దగ్గర? మీరు సక్రమంగా ఉండి అప్పుడు ఎదుటి వాళ్ళని అనడానికి ఒక వీలు ఉంటుంది. కానీ మీకు మీరే ఎదుటి వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు, మిమ్మల్ని తిట్టించుకుంటున్నారు, మీకు మీరే అవకాశం కల్పించుకుంటున్నారే తప్ప మీరు ఒకటి సక్రమంగా పని చేసి మేము ఇది చేసినాము మీరు మమ్మల్ని ఎట్లా ప్రశ్నిస్తారు అన్నది ఒక్క దాఖలా లేదు ఈ రోజు వరకు. కానీ వాళ్ళు అదన్నారు, ఆ ప్రభుత్వం ఇది చేసింది ఇట్లా చేసింది అని మీరు చెప్పుడే తప్ప ఒక్కటి కూడా. ఎందుకంటే చూస్తున్నాం ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది, మనం ఏదో ఊహించి చెప్పుడు కాదు తెలుస్తుంది. మహిళలు ఈరోజు ఎంత బాధపడుతున్నారు. ఇందాక పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పారు, మనం ఒక వీడియో చూసినాం, చేతులు ఎత్తేసిర్రు 2500 కావచ్చు తులం బంగారం విషయంలో చేతులే మేము చేయమని క్లియర్గా చెప్పారు. అంటే ఇట్లా ప్రభుత్వం ఈ విధంగా ప్రజల పట్ల నడుచుకుంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సమంజసం అనేది మీరు ప్రజలకి, మాకు కాదు ప్రజలకి ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి, సమాధానం ఇవ్వాల్సిందే. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎలాంటి సమాధానం ఇస్తారు తెలంగాణ ప్రజలకు అన్నది వేచి చూడాల్సిందే. మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిల్మ్ నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిల్మ్ నగర్. వెంటనే సంప్రదించగలరు.